ఓకే. గణితం మెథడ్స్ లో భాగంగా మనము గణిత స్వభావం పరిధి అనే చాప్టర్ లో క్లాస్ 2 లో భాగంగా మనం ఈ రోజు ఏం చేస్తామంటే గణితంలో ఉన్నటువంటి మొత్తం నిర్వచనాలను ఈ రోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా నాకు సంతోషంగా లేదనిపిస్తే గణితం చేస్తాను, సంతోషంగా ఉన్నాననిపిస్తే ఆ సంతోషాన్ని రెట్టింపు చేసుకోవడానికి గణితమే చేస్తాను అంటాడు ఆల్ఫ్రెడ్ రెన్నీ. ఆల్ఫ్రెడ్ రెన్నీ ఆల్ఫ్రెడ్ రెన్నీ ఏమంటాడంటే, నాకు సంతోషంగా నేను సంతోషంగా లేననిపిస్తే గణితం చేస్తాను, మరి సంతోషంగా ఉంటే కూడా నేను గణితమే చేస్తాను అంటాడు ఆల్ఫ్రెడ్ రెన్నీ అనేటువంటి అతను. ఆల్ఫ్రెడ్ రెన్నీ అంటే అతను ఏమంటాడంటే, నేను సంతోషంగా లేదంటే నాకు సంతోషంగా లేదనిపిస్తే గణితం చేస్తాను, సంతోషంగా ఉన్నా కూడా గణితం చేస్తాను అంటాడు ఆల్ఫ్రెడ్ రెన్నీ అనేటువంటి ఆయన. మరి అరిస్టాటిల్ ఏమంటాడంటే, అరిస్టాటిల్ ఏమంటాడంటే గణితము ఒక పరిమాణ శాస్త్రము అంటాడు. గణితం ఒక పరిమాణ శాస్త్రము అంటాడు అరిస్టాటిల్ గారు. తర్వాత ఆగస్ట్ కోమ్టే ఏమంటాడంటే, గణితము అనేటువంటిది ఒక పరోక్ష మాపనము అంటాడు. గణితం ఒక పరోక్ష మాపనము అంటాడు. అరిస్టాటిల్ ఏమంటాడు, అరిస్టాటిల్ గణితం అనేది ఒక పరిమాణ శాస్త్రం, ఒక సైజు, అంటే గణితం ఒక పరిమాణం, ఒక సైజ్, పరిమాణంతో సైజుతో పోల్చడం జరిగింది. గణితం ఒక పరిమాణ శాస్త్రము అంటాడు. మరి ఆగస్టు కోమ్టే ఏమంటాడంటే, గణితము ఒక పరోక్ష మాపనము అంటాడు. మరి బెంజమిన్ ఏమంటాడంటే, బెంజమిన్ గణితానికి ఇచ్చిన నిర్వచనాన్ని చూస్తే ఆవశ్యక పర్యావసనాలను ముందుగానే ఊహించే శాస్త్రము అంటాడు బెంజమిన్ గారు. ఆవశ్యక పర్యావసనాలను ముందుగానే ఊహించేటువంటి శాస్త్రమే గణితము అంటాడు బెంజమిన్ గారు. అలాగే బెంజమిన్ గారు ఇంకొక నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. అదేంటంటే, అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము అంటాడు బెంజమిన్ గారు. సో బెంజమిన్ రెండు నిర్వచనాలు ఇస్తాడు. ఒకటి, ఆవశ్యక పర్యావసనాలను ముందుగానే ఊహించే శాస్త్రమే గణిత శాస్త్రము అంటాడు బెంజమిన్. మరి బెంజమిన్ గారు ఇంకొక నిర్వచనం ఏమిస్తాడంటే, అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము అని చెప్తాడు బెంజమిన్ గారు. ఇది వచ్చేసి మనకి ఓల్డ్ బుక్స్ లో ఉంది, ఇది వచ్చేసి కొత్త న్యూ టెక్స్ట్ బుక్స్ లో కింద అవసరమైన నిర్ధారణను రాబట్టే శాస్త్రం అని చెప్పి కొత్త టెక్స్ట్ బుక్ లో ఇవ్వడము జరిగింది. తర్వాత హెన్రీ పాయింకర్ అనేటువంటి ఆయన గణితం గురించి నిర్వచనాన్ని ఇస్తే ఏమంటాడంటే, వివిధ శాస్త్రాలను అలాగే వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ గణితము అంటాడు. ఒకే పేరుతో సూచించేటువంటి కళ గణితము అంటాడు. ఇక్కడ హెన్రీ పాయింకర్ ఏమంటాడంటే, వివిధ శాస్త్రాలను అంటే రకరకాల శాస్త్రాలన్నింటినీ వివిధ రకాల వస్తువులను ఒకే పేరుతో సూచించేటువంటి శాస్త్రమే గణితము అని చెప్పి హెన్రీ పాయింకర్ గారు చెప్పడము జరుగుతుంది. మరి నెక్స్ట్ చూస్తే సిజి హంపెల్ ఏమంటాడంటే, సిజి హంపెల్ అనేటువంటి గణిత మేధావి ఏం చెప్తాడంటే, గణితం గురించి నిర్వచనం ఇస్తూ, అంక బీజ గణితాలకు చెందిన సమస్యలను అంకగణితము అలాగే బీజ గణితాలకు చెందిన సమస్యలను
బీజగణితాలకు చెందిన సమస్యలను తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు. తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు అంటాడు సిజి హంపెల్ గారు. సిజి హంపెల్ ఏమంటాడంటే అంకగణితాన్ని గాని బీజగణితాన్ని గాని గణిత తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు అని చెప్తాడు సిజి హంపెల్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ చూస్తే వార్విక్ సాయికర్ ఏం చెప్తాడంటే గణితము అనేటువంటిది వర్గీకరణలకు అదేవిధంగా అమరికలకు తోడ్పడే శాస్త్రము అంటాడు వార్విక్ పాయింకర్ గారు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. వార్విక్ పాయింకర్ ఏం చెప్తాడంటే వర్గీకరణలకు అమరికలకు తోడ్పడే శాస్త్రము అని చెప్తాడు వార్విక్ పాయింకర్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కార్ల్ ఫ్రెడరిక్ గ్యాస్ అనేటువంటి ఈ గ్యాస్ ఆయన ఏం చెప్తాడంటే చాలా ఇంట్రెస్టింగ్ డెఫినేషన్ చెప్తాడు. ఏం చెప్తాడంటే గణిత శాస్త్రము అనేది సకల శాస్త్రాలకు రాణి అని చెప్తాడు. గణిత శాస్త్రము అనేది సకల శాస్త్రాలకు రాణి అని చెప్తాడు కార్ల్ ఫ్రెడరిక్ గ్యాస్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కార్ల్ పియర్సన్ గారు ఏం చెప్తారంటే విజ్ఞాన శాస్త్రం యొక్క వ్యాకరణమే సాంఖ్యక శాస్త్రము అంటాడు. విజ్ఞాన శాస్త్రం యొక్క వ్యాకరణమే సాంఖ్యక శాస్త్రము అని చెప్పి సాంఖ్యక శాస్త్రాన్ని నిర్వచిస్తాడు కార్ల్ పియర్సన్ అనేటువంటి ఆయన అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి బెల్ ఏమంటాడంటే బెల్ అంటే గంట ఏమంటాడంటే బెల్ అంటే గంట అని కాదు. బెల్ గారు ఏమంటారంటే గణితం అనేది సంఖ్య మరియు రాసుల మాపనము అంటాడు బెల్ గారు. సంఖ్య మరియు రాసుల మాపనము అంటాడు బెల్ గారు. మరి తర్వాత గణిత నిఘంటువులో గణితానికి ఉన్న నిర్వచనాన్ని చూస్తే మనం చూస్తే అంతరాళం సంఖ్యలకు సంబంధించిన శాస్త్రం. గణితం అనేది అంతరాళం మరియు సంఖ్యలకు సంబంధించిన శాస్త్రము అంటాడు అని ఉంటుంది గణిత నిఘంటువు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో గణిత నిఘంటువు ఏమంటుందంటే అంతరాళం మరియు సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే గణితము అని చెప్తుంది గణిత నిఘంటువు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జాన్ లాక్ ఏమంటాడంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఇది. జాన్ లాక్ అనేటువంటి అతను ఏమంటాడంటే గణితాన్ని ఎలా నిర్వచిస్తాడంటే మానవుని మేధస్సు హేతువాదంతో స్థిరపడే మార్గము అంటాడు. మానవుని మేధస్సు హేతువాద మార్గంలో స్థిరపడే శాస్త్రము అంటాడు. స్థిరపడే మార్గమే అంటాడు జాన్ లాక్ అనేటువంటి అతను అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. సో నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్ సార్, మీరు ఒకసారి మళ్ళీ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఆల్ఫ్రెడ్ రెన్నీ ఏమంటాడంటే నేను సంతోషంగా లేననిపిస్తే సంతోషంగా ఉంటే గణితం చేస్తాను, సంతోషంగా లేకపోయినా గణితమే చేస్తాను అంటాడు ఆల్ఫ్రెడ్ రెన్నీ. మరి అరిస్టాటిల్ ఏమంటాడంటే గణితము అనేటువంటిది ఒక పరిమాణ శాస్త్రము అంటాడు అరిస్టాటిల్. మరి ఆగస్టు కోమ్టే ఏమంటాడంటే గణితము అంటే పరోక్ష మాపనము అంటాడు. సో అరిస్టాటిల్ ఏమంటాడు గణితము అంటే పరిమాణ శాస్త్రం, పరిమాణము సైజు అరిస్టాటిల్ గుర్తుపెట్టుకోండి.
సో గణితము అంటే పరిమాణ శాస్త్రము అని అరిస్టాటిల్ అంటే, మరి ఆగస్టు కోమ్టే ఏమంటాడంటే పరోక్ష మాపనము అంటాడు ఆగస్టు కోమ్టే గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బెంజమిన్ గారు 2 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఒకటి, ఆవశ్యక పర్యావసనాలను ముందుగానే ఊహించే శాస్త్రమే గణితము. ఆవశ్యక పర్యావసనాలను ముందుగానే ఊహించే శాస్త్రమే గణితం అని చెప్పి బెంజమిన్ గారు చెప్పడం జరుగుతుంది. మరి బెంజమిన్ గారే ఇంకొక నిర్వచనాన్ని ఏమిస్తాడంటే గణితానికి, అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము అంటాడు. అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రము అంటాడు బెంజమిన్ గారు. తర్వాత వచ్చేసి హెన్రీ పాయింకర్ ఏమంటాడంటే వివిధ శాస్త్రాలను, వివిధ శాస్త్రాలను, వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించేటువంటిది గణితము అంటాడు హెన్రీ పాయింకర్. మరి హెన్రీ పాయింకరు వివిధ శాస్త్రాలను, వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించేటువంటి కళనే గణితము అని చెప్తాడు హెన్రీ పాయింకర్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సిజి హంపెల్ వచ్చేసి అంకగణితము, బీజ గణితాలను తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు. గణిత తర్కం ప్రకారం, ఏ తర్కం ప్రకారం? గణిత తర్కం ప్రకారము ప్రదర్శించవచ్చు అంటాడు సిజి హంపెల్ గారు. సిజి హంపెల్ ఏమంటాడంటే అంకగణితాన్ని, బీజ గణితాన్ని తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు అంటాడు సిజి హంపెల్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వార్విక్ పాయింకర్ గారు ఏమంటారంటే గణితము అనేది వర్గీకరణలకు, అమరికలకు తోడ్పడే శాస్త్రము అని చెప్పి చెప్తాడు. గణితం అనేది వర్గీకరణలకు మరియు అమరికలకు కూడా తోడ్పడుతుంది గణిత శాస్త్రము అని చెప్పి ఎవరు చెప్తారంటే వార్విక్ పాయింకర్ గారు చెప్పడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కార్ల్ ఫ్రెడరిక్ గ్యాస్ ఒక అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని గణితానికి ఇవ్వడం జరిగింది. కార్ల్ ఫ్రెడరిక్ గ్యాస్ అని గుర్తుపెట్టుకోండి. కార్ల్ ఫ్రెడరిక్ గ్యాస్ గారు సకల శాస్త్రాలకు గణితము రాణి లాంటిదంట. అంటే మిగతా శాస్త్రాలన్నీ గణితాన్ని పెళ్లి చేసుకోవచ్చు అట్లని కాదు. సో గ్యాస్ గారు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత కార్ల్ పియర్సన్ ఏమంటాడంటే, మీరు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ కార్ల్ పియర్సన్ సాంఖ్యక శాస్త్రానికి నిర్వచనం ఇచ్చింది కార్ల్ పియర్సన్ గారు మాత్రమే. సాంఖ్యక శాస్త్రం అని వచ్చింది అనుకోండి నిర్వచనంలో, ఇంకా ఏం ఆలోచించకుండా కార్ల్ పియర్సన్ టిక్ పెట్టేయడమే. సో కార్ల్ పియర్సన్ గారు ఏమంటాడంటే విజ్ఞాన శాస్త్రం యొక్క వ్యాకరణమే సాంఖ్యక శాస్త్రము అంటాడు. విజ్ఞాన శాస్త్రం యొక్క వ్యాకరణమే సాంఖ్యక శాస్త్రము అంటాడు. ద గ్రామర్ ఆఫ్ సైన్స్ ఈ స్టాటిస్టిక్స్ అని అర్థం. తర్వాత బెల్ ఏమంటాడంటే రెండిటి మాపనము అంటాడు. గణితం అంటే రెండిటి మాపనము. ఆ రెండు ఏంటంటే ఒకటి సంఖ్య, రెండు రాసులు. సంఖ్య మరియు రాసుల యొక్క మాపనమే గణితము అంటాడు బెల్ అనేటువంటి గణిత మేధావి. మరి గణిత నిఘంటువును పరిశీలిస్తే గణిత నిఘంటువు మ్యాథ్స్ డిక్షనరీ, మ్యాథ్స్ కి ఇచ్చేటువంటి డెఫినేషన్ చూస్తే గణితము అనేది అంతరాళం మరియు సంఖ్యలకు సంబంధించిన శాస్త్రము. నిజమే కదా, గణితం అనేది అంతరాలకు సంబంధించినది మరియు సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే. సో ఆ విధంగా గణిత నిఘంటు అనేటువంటిది ఆ నిర్వచనాన్ని చెప్పడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి జాన్ లాక్ అంటే ఆగిపోవడం, స్థిరపడము అని గుర్తుపెట్టుకోండి. సో జాన్ లాక్ ఏమంటాడంటే మానవుని మేధస్సు హేతువాద మార్గంలో స్థిరపడే మార్గమే, హేతువాద మార్గంలో స్థిరపడడమే గణితము అంటాడు జాన్ లాక్. స్థిరపడడం అంటే లాక్ చేయడం. జాన్ లాక్ గారు ఇచ్చే నిర్వచనం ఏంటంటే మానవుని మేధస్సు హేతువాద మార్గంలో
స్థిరపడే మార్గమే గణితము అని చెప్తాడు జాన్ లాక్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ఆల్ సంతోషంగా లేకపోయినా గణితమే చేస్తాడు, సంతోషంగా ఉన్నా గానీ గణితమే చేస్తాడు. ఆల్ అంటే అన్ని గణితమే అన్నమాట. అరిస్టాటిల్ చూస్తే అరి గుర్తుపెట్టుకోండి. అరిస్టాటిల్ పరి అని చెప్పి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. మరి బెంజిమన్ ఏమంటాడంటే అవసరమైన. ఆవశ్యకము అంటే అవసరమే. ఆవశ్యకం అంటే మనకి ఏదైనా ఆవశ్యకం అంటే అవసరం అని అర్థం. ఆవశ్యకమన్నా అవసరమన్నా రెండు పదాలు వస్తే బెంచ్ కార్ ఎక్కిపోండి. ఇంకా అంటే ఆవశ్యకం గాని అవసరం గాని వస్తే బెంచ్ కార్ వేసుకొని వెళ్ళిపోవాలి మనం. సో ఆ నిర్వచనం గుర్తు పెట్టుకోండి. బెంజిమన్ ఏమంటాడంటే ఆవశ్యక పర్యావసనాలను ముందుగానే ఊహించే శాస్త్రమే గణితం, లేదా అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రమే గణితము అంటాడు బెంజిమన్. మరి సిజి హంపెల్ అంటే అంకగణితము బీజగణితము రెండింటిని కూడా గణిత తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు. గణిత తర్కం ఉంటేనే అంకగణితం చేస్తాం, బీజగణితం చేస్తాం. మరి హంపెల్ గారు సిజి హంపెల్ గారు ఏం చెప్తారంటే అంకగణితము బీజగణితము రెండింటిని కూడా తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు, గణిత శాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు అంటాడు సిజి హంపెల్ గారు అని చెప్పి గుర్తు పెట్టుకోండి. తర్వాత గ్యాస్ కొడతాడు. అంటే కార్ల్ ఫ్రెడరిక్ ఏమంటాడు, సకల శాస్త్రాలకి గణితము రాణి లాంటిది అంటాడు. ఎవరు? గ్యాస్. అంటే కార్ల్ ఫ్రెడరిక్ గ్యాస్ గారు గ్యాస్ కొడతాడు అనమాట. అలాగా మళ్ళీ కార్ల్ పియర్సన్ ఏమంటాడంటే విజ్ఞాన శాస్త్రం. కార్ల్ పియర్సన్ అంటేనే మనకి ఏం గుర్తు రావాలంటే సాంఘిక శాస్త్ర నిర్వచనం ఇచ్చాడు. ఈయనొక్కడే సాంఘిక శాస్త్ర నిర్వచనం ఇచ్చింది. విజ్ఞాన శాస్త్రం యొక్క వ్యాకరణమే సాంఘిక శాస్త్రం. అంటే సైన్స్ యొక్క గ్రామర్ ను సాంఘిక శాస్త్రం అంటారంట. సైన్స్ యొక్క గ్రామర్ ని సాంఘిక శాస్త్రం అంటారు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. తర్వాత బెల్ అంటేనే బెల్ కొడితే లోపలికి వెళ్తాము, బెల్ కొడితే బయటికి వెళ్తాము. రెండు గుర్తు రావాలి. ఆ రెండు ఏంటంటే సంఖ్యలు రాసులు. బెల్ అంటే బెల్ ఏమంటాడు, గణితము అంటే సంఖ్యలు మరియు రాసుల యొక్క మాపనము. సంఖ్యలు అంటే లోపలికి వెళ్ళడం బెల్ కొడితే, మళ్ళీ బెల్ కొడితే రాసులు అంటే బయటికి రావడం అని గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా సంఖ్యలు మరియు రాసుల యొక్క మాపనమే గణితము అంటాడు. మరి గణిత నిఘంటువు చాలా చక్కటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అంతరాలము మరియు సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే గణితము అని చెప్పి గణిత నిఘంటువు చెప్పడం జరుగుతుంది. మరి జాన్ లాక్ అంటే స్థిరపడడం ఏమంటాడు, చాలా వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు కూడా దీన్ని. మానవుని మేధస్సు హేతువాద మార్గంలో స్థిరపడటమే గణితము. మానవుని మేధస్సు ఎక్కడ స్థిరపడతాదంట? హేతువాద మార్గంలో స్థిరపడుతుందంట. అదే గణితము అని చెప్పి ఎవరు చెప్తారంటే జాన్ లాక్ అనేటువంటి ఆయన చెప్పడం జరుగుతుంది. తర్వాత చూస్తే రెనడే కార్టెన్ అనేటువంటి ఆయన ఏం చెప్తాడంటే అతను ఏం చెప్తాడంటే గణితము అనేది క్రమం మరియు మాపనాలకు చెందిన శాస్త్రము అంటాడు రెనడే కార్టెన్. ఏమంటాడంటే గణితం అనేది క్రమం మరియు మాపనాలకు సంబంధించిన శాస్త్రము అంటాడు రెనడే కార్టెన్. మరి బెంజమిన్ పాస్కల్ ఏమంటాడంటే అక్కడ చూడండి, ఇక్కడ బెంజమిన్ ఈ బెంచ్ కార్ ఎక్కారు మీరు, మళ్ళీ ఈ బెంచ్ కార్ ఎక్కాలి. బెంజమిన్ పాస్కల్ అని అంటే ఆ కార్ ఎక్కకూడదు మనం, బెంజమిన్ పాస్కల్. మరి బెంజమిన్ పాస్కల్ ఏమంటాడంటే మానవుని ఆత్మ యొక్క ఉత్తమోత్తమ
ఉత్తమోత్తమ అభ్యాసం ప్రపంచ వృత్తులలో ఇది చక్కనిది. అంటే గణితాన్ని ఏమంటాడంటే, గణితం అంటే మానవుని ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యాసం అంట. అంటే మానవుని ఆత్మ చాలా ఉత్తమంగా స్టడీ చేసేది గణితము అని ఆయన ఉద్దేశం. అర్థం చేసుకుంటే దాన్ని బెంజమిన్ పాస్కల్ ఏమంటాడంటే, మానవుని ఆత్మ యొక్క గణితము అంటే మానవుని ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యాసం. ఉత్తమోత్తమ అభ్యాసం ఏది? గణితం అంట. ఎవరు చెప్తారంటే బెంజమిన్ పాస్కల్ ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు దానికి ఆయన ఇంకొక లైన్ ఏం యాడ్ చేస్తారంటే, ప్రపంచ వృత్తులలో ఇది చక్కనిది. ఏది చక్కనిదంట? ఈ విధంగా నేర్చుకోవడం. మానవుని ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యాసమే గణితము. గణితము అంటే ఏంది? మానవుని ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యాసమే గణితము. ప్రపంచ వృత్తుల కల్లా ఇది చాలా చక్కనైనది అంటాడు బెంజమిన్ పాస్కల్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బెంజమిన్ ఫ్రాంకిల్ చాలా బెంజికారులు వచ్చినాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా. బెంజమిన్ ఫ్రాంకిల్ ఏమంటాడంటే, గణితంను ఎట్లా నిర్వచిస్తాడంటే, విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది గణితము అంటాడు. మరి మానవునికి నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అంటాడు. మానవునికి నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అంటాడు. బెంజమిన్ ఫ్రాంకిల్ ఏమంటాడంటే, గణితాన్ని నిర్వచిస్తూ విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, బెంజమిన్ ఫ్రాంకిల్ అనేటువంటి అతను సైన్స్ కంటే మ్యాథ్స్ గొప్పది అని చెప్పినాడు అని గుర్తుపెట్టుకోండి. అంటే విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ కదా, మరి విజ్ఞాన శాస్త్రం కంటే గొప్పది అని చెప్తున్నాడు ఆయన. విజ్ఞాన శాస్త్రం కంటే గొప్పది, విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది గణితము అని చెప్తాడు బెంజమిన్ ఫ్రాంకిల్. మరి నెక్స్ట్ చూస్తే బెర్నార్డ్ రసెల్ అనేటువంటి ఈయన గణితానికి ఇచ్చిన నిర్వచనాన్ని మనం పరిశీలిస్తే పరస్పర సంగతాలు మరియు స్వీకృతాల నుండి రాబట్టిన శాస్త్రము అంటాడు బెర్నార్డ్ రసెల్ ఏమంటాడంటే, గణితము అనేది పరస్పర సంగతాలు మరియు స్వీకృతాల నుండి రాబట్టబడిన శాస్త్రము అంటాడు బెర్నార్డ్ రసెల్ గారు. పరస్పర సంగతాలు మరియు స్వీకృతాల నుండి అంటే ఎక్కడి నుంచి వచ్చిందంట గణితం? ఈయన ఉద్దేశంలో గణితము పరస్పర సంగతాల నుంచి వచ్చింది, అలాగే స్వీకృతాల నుంచి వచ్చింది. పరస్పర సంగతాలు మరియు స్వీకృతాల నుండి రాబట్టబడినటువంటి శాస్త్రమే గణితము అని చెప్తాడు బెర్నార్డ్ రసెల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతగాడే ఇంకొక నిర్వచనం కూడా ఇస్తాడంట. అదేంటంటే, గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అంటాడంట. గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అంటాడు బెర్నార్డ్ రసెల్. సో బెర్నార్డ్ రసెల్ గారు రెండు డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది మ్యాథ్స్ కి. ఒకటి, గణితం అంటే పరస్పర సంగతాలు మరియు స్వీకృతాల నుండి వచ్చినటువంటి శాస్త్రము అంటాడు. ఇంకోటి ఏమంటాడంటే, అదే కాదు అది కూడా ఉంది అంటాడు. అంటే అదే కాదు అది కూడా ఉంది అంటే గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అంటాడు బెర్నార్డ్ రసెల్ అనేటువంటి మేధావి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మేరియా పియరీ ఏమంటారంటే, మేరియా పియరీ గణితం గురించి నిర్వచనం ఏమిస్తారంటే, గణితం అనేది
పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ అంటాడు మేరియా పియరీ. సో మేరియా పియరీ ఏమంటారంటే గణితం అనేది ఒక పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ మేరీ పియరీ అని చెప్పడము జరుగుతుంది. తర్వాత బేకన్, బేకన్ ఏమంటారంటే, బేకన్ గారు ఏమంటారంటే గణితాన్ని నిర్వచిస్తూ గణితము అనేది సకల శాస్త్రాలకు మూలము ద్వారము అంటాడు బేకన్ గారు. గణితం అనేది సకల శాస్త్రాలకు ఎలాంటిదంట? మూలం అదే, ద్వారం అదేనంట. మూలము ద్వారము అంటాడు బేకన్. సో మూలం అదే, ద్వారం అదే అంటాడు. మరి ఇంకొకటి ఏమంటాడంటే ఆధునిక నాగరికతకు అద్దం లాంటిది అంటాడు బేకన్ గారు. ఆధునిక నాగరికతకు అద్దం లాంటిది అంటాడు బేకన్ గారు. మరి బేకన్ గారు గణితంలోనే మొహం చూసుకుంటాడేమో, ఆధునిక నాగరికతకు అద్దం లాంటిది అంటున్నాడు కదా. సో అట్లా గుర్తు పెట్టుకోండి. కానీ గొప్ప గొప్ప మేధావులందరూ, శాస్త్రవేత్తలందరూ గణిత మేధావులు, వాళ్ళని మనం కించపరచడం కాదు, కానీ మనం గుర్తు పెట్టుకోవడం కోసం చిన్న చిన్న సరదా షార్ట్ కట్స్ ఉపయోగిస్తాం అంతే. సో బేకన్ గారు ఏమంటారంటే సకల శాస్త్రాలకు గణితం అనేటువంటిది మూలము ద్వారము అంటాడు. మరి దాంతో పాటు ఏమంటాడంటే ఆధునిక నాగరికతకు అద్దము అంటాడు బేకన్ అని గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ జార్జ్ కాంటర్ గారు ఏమంటారంటే, జార్జ్ కాంటర్ ఏమంటారంటే గణితాన్ని నిర్వచిస్తూ గణిత ద్వారం దాని స్వేచ్ఛలోనే ఉంది అంటాడు. గణిత ద్వారం దాని స్వేచ్ఛలోనే ఉంది అంటాడు ఎవరు? జార్జ్ కాంటర్ గారు. జార్జ్ కాంటర్ ఏమంటాడంటే గణిత శాస్త్రం గణిత ద్వారం దాని స్వేచ్ఛలోనే ఉంది అంటాడు జార్జ్ కాంటర్ గారు. మరి జ్యోతిష్యం ఏమంటుందంటే గణితం గురించి జ్యోతిష్యం కూడా నిర్వచనం ఇచ్చిందంట, జ్యోతిష్య శాస్త్రం. ఎందుకంటే గణితం లేనిది జ్యోతిష్యం లేదు, జ్యోతిష్య శాస్త్రం గణితం లేనిది అసలు లేదు. మరి జ్యోతిష్యం గణితం గురించి ఏమంటుందంటే నెమళ్లకు శిఖ వలె మరి పాములకు మణి వలె, నెమలులకేమో శిఖ వలె, పాములకు మణి వలె మరి అన్ని శాస్త్రాలకు అగ్రభాగంలో ఉంటుంది, అన్ని శాస్త్రాలకు అగ్రభాగంలో ఉంటుంది గణితము అని చెప్తుంది జ్యోతిష్యము అని గుర్తుపెట్టుకోవాలి. మరి జ్యోతిష్యం అనేది ఏం చెప్తుందంటే నెమళ్లకు శిఖ వలె, శిఖ అంటే తెలుసు కదా, నెమలికి పైన తల భాగంలో కొంచెం 3 ఉంటాయి అవి. సో అలాంటి భాగాన్ని మనం శిఖ అంటాము. నెమళ్లకు శిఖ వలె, పాములకు మణి వలె. నెమళ్లకు శిఖ అందం, పాములకు మణి అందం. మరి గణితం ఎలాంటిదంటే నెమళ్లకు శిఖ వలె, పాములకు మణి వలె సకల శాస్త్రాలకు అగ్రభాగంలో ఉంటుంది. అగ్రభాగం, సకల శాస్త్రాలకు అగ్రభాగంలో ఉంటుంది గణితము అని చెప్తుంది జ్యోతిష్యము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, యూక్లిడ్ ఏమంటాడంటే గణితం గురించి జామితి నేర్వడానికి రాజమార్గం లేదు అంటాడు. జామితి నేర్వడానికి రాజమార్గము లేదు. దేనికి? జామితి నేర్చుకోవడానికి రాజమార్గం లేదు అంటే దొంగదారిలో పోయి, అంటే షార్ట్ కట్ మెథడ్ లో నువ్వు జామితిని అర్థం చేసుకోలేవు. జామితి నేర్చుకోవాలంటే ప్రాథమిక భావనలన్నితో పాటు అర్థం చేసుకుంటూ నేర్చుకోవాలి అంటాడు యూక్లిడ్. యూక్లిడ్ ఏమంటాడు? జామితి నేర్వడానికి రాజమార్గము లేదు అంటాడు. రాజమార్గము లేదు అంటాడు యూక్లిడ్. మరి యూరిపిడస్ ఏమంటాడంటే
ఈయన కూడా జామితికి సంబంధించిన నిర్వచనం ఇస్తాడు. ఈయన ఏమంటాడంటే జామితి జామితి బలీయమైనది, జామితి బలీయమైనది, కళతో కలిస్తే, కళ్ళతో కాదు, కళ ఆర్ట్తో కలిస్తే కలిస్తే దానికి తిరుగులేదు అంటాడు యూరిపిడస్. సో యూరిపిడస్ గ్రంథం గురించి ఏం చెప్తాడంటే జామితి బలీయమైనది, మరి కళతో కలిస్తే దానికి తిరుగులేదు అంటాడు. ఎవరు? యూరిపిడస్. సో మరి యూక్లిడ్ యూరిపిడస్ ఇద్దరు జామితి గురించి చెప్పారు, కానీ యూక్లిడ్ రాజు, గుర్తుపెట్టుకోండి, రాజమార్గం లేదు. యూక్లిడ్ రాజమార్గం లేదన్నాడు. యూరిపిడస్ అయితే బలం, యూరిపిడస్ చాలా లావుకుంటాడు అనుకోండి. యూరిపిడస్ జామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి తిరుగులేదు పో అంటాడు యూరిపిడస్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ ప్లేటో. ప్లేటో ఏమంటాడంటే ప్లేటో ఏమంటాడంటే జామితి అంటే ఇష్టం లేకపోతే నా క్లాస్లోకి రావద్దు అంటాడు. ఎవరు? ప్లేటో. జామితి అంటే ఇష్టం లేకపోతే నా క్లాస్ లోకి రావద్దు అంటాడు. ఎవరు? ప్లేటో గారు. సో చాలా ఫన్నీగా అనిపిస్తుంది. జామితి నీకు ఇష్టం లేదనుకో, నా క్లాస్ లోకి రావద్దు అంటాడు ప్లేటో గారు. సో ఇక్కడ మనము యూక్లిడ్, యూరిపిడస్, ప్లేటో ముగ్గురు కూడా జామితి గురించి చెప్పారు. మనం కన్ఫ్యూజ్ కాకూడదండి. ప్లేటోనేమో క్లాస్ లేకొద్దు అంటాడు. యూరిపిడస్ ఏమంటాడంటే బలీయమైనది, తిరుగులేదు అంటాడు. యూరిపిడస్ బలీయమైనది, జామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి తిరుగులేదు అంటాడు యూరిపిడస్. మరి యూక్లిడ్ ఏమంటాడంటే జామితి నేర్వడానికి రాజమార్గం లేదు, ఖచ్చితంగా సచ్చినట్టు నువ్వు నేర్చుకోవాల్సిందే అంటాడు యూక్లిడ్ గారు. సో అని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి అనటోలీ ఫ్రాన్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తాడు. అనటోలీ ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ దేశం గుర్తుపెట్టుకోండి. అనటోలీ ఫ్రాన్స్ ఏమంటాడంటే అనటోలీ ఫ్రాన్స్ లెక్కలు రానివాడు లెక్కలోకి రాడు అంటాడు. లెక్కలు రానివాడు లెక్కలోకి రాడు అంటాడు అనటోలీ ఫ్రాన్స్. సో బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సార్, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి. రెనడే కార్టన్ ఏమంటాడంటే గణితము అనేది క్రమం మరియు మాపనాలకు చెందిన శాస్త్రము అంటాడు. రెనడే కార్టెన్. కార్టెన్ క్రమము అని గుర్తుపెట్టుకోండి. కార్టెన్ మరియు క్రమం అంటే రెనడే కార్టెన్ ఏమంటాడంటే గణితం అనేది క్రమము మరియు మాపనాలకు చెందిన శాస్త్రము అంటాడు రెనడే కార్టెన్. మరి బెంజమిన్ పాస్కల్ ఏమంటాడంటే పాస్కల్ అంటేనే ఆత్మ, ఉత్తమోత్తమం అని గుర్తుపెట్టుకోండి. పాస్కల్ అంటే ఆత్మ, ఉత్తమోత్తమం అని గుర్తుపెట్టుకోండి. సో మానవుని ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యాసమే గణితము అంటాడు బెంజమిన్ పాస్కల్ గారు. మరి ఇంకొక దానికి యాడ్ ఏం చేస్తాడంటే ప్రపంచ వృత్తులకెల్లా ఇది చాలా చక్కనిది అంటాడు బెంజమిన్ పాస్కల్. మరి బెంజమిన్ ఫ్రాంకిల్, ఆయన పాస్కల్, ఈయన ఫ్రాంకిల్. మరి ఫ్రాంకిల్ ఏమంటాడంటే విజ్ఞాన శాస్త్రం కంటే గణిత శాస్త్రమే గొప్పది, మిన్నైనది అంటాడు. అంటే విజ్ఞాన శాస్త్రం కంటే గణిత శాస్త్రమే గొప్పది, మిన్నైనది అంటాడు. మానవునికి నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అంటాడు బెంజమిన్ ఫ్రాంకిల్. సో ఫ్రాంకిల్ అనగానే ఫ్రాంకిల్ ఏమంటాడంటే సైన్స్ కంటే మ్యాథ్స్ గొప్పది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఫ్రాంకిల్ సైన్స్ కంటే మ్యాథ్స్ గొప్పది అంటాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. తర్వాత బెర్నార్డ్ రసెల్ గారు ఏమంటాడంటే రెండు నిర్వచనాలు చెప్తాడు. బెర్నార్డ్ రసెల్ ఏమంటాడంటే గణితము అనేది పరస్పర సంగతాలు మరియు స్వీకృతాల నుండి వచ్చిన శాస్త్రము అంటాడు బెర్నార్డ్ రసెల్. సంగతాల నుంచి వస్తుందంట, స్వీకృతాల నుంచి వస్తుందంట గణితం. మరి ఆయనే ఇంకొక నిర్వచనం కూడా ఇవ్వడం జరిగింది.
ఏంటంటే గణితంలో అదే కాదు ఇది కూడా ఉంది అంటాడు బెర్నార్డ్ రసెల్. రసెల్ చాలా రసవత్తరంగా చెప్తాడు నిర్వచనాన్ని. ఏమంటాడు? అదే కాదు ఇది కూడా ఉంది అని. అంటే గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంది అంటాడు బెర్నార్డ్ రసెల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి మేరియా పియరీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగారు, రేపు డిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి సార్ బాగా. మేరియా పియరీ ఏమంటారు అంటే గణితం అంటే పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ అంటేనే మనకు మేరీ పియరీ గుర్తు రావాలి. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థనే గణితం అని చెప్పి మేరియా పియరీ చెప్పడం జరిగింది. మరి బేకన్ ఏమంటాడంటే మూలలు ద్వారబంధ్రాల గురించి చెప్తాడు. అంటే సకల శాస్త్రాలకు గణిత శాస్త్రం మూలము అలాగే ద్వారము అంటాడు బేకన్ గారు. మరి బేకన్ గారికి అద్దం లేదనుకుంటా. ఏమంటాడంటే ఆధునిక నాగరికతకు అద్దం లాంటిది అంటాడంట. అంటే గణితము ఎలాంటి ఆధునిక నాగరికతకు అద్దం ఏదంట? గణితాన్ని అద్దంతో పోల్చాడు బేకన్ అద్దం. తర్వాత జార్జ్ కాంటర్ ఏమంటాడంటే గణిత ద్వారం దాని స్వేచ్ఛలోనే ఉంది అంటాడు. ఎవరు? జార్జ్ కాంటర్. మరి నెక్స్ట్ చూస్తే జ్యోతిష్యం ఏమంటుందంటే నెమళ్లకు సికవలే పాములకు మణివలే. గణితము అగ్రభాగంలో ఉంటుంది అని చెప్పి అంటాడు, జ్యోతిష్యం అంటుంది. మరి యూక్లిడ్ ఏమంటారంటే రాజమార్గం లేదురా భయ్, జామితి నేర్చుకోవాలంటే రాజమార్గం లేదు అంటాడు యూక్లిడ్ రాజమార్గం అని గుర్తుపెట్టుకోండి. మరి యూరిపిడస్ ఏమంటాడంటే యూరిపిడస్ బలమైనడు అని చెప్పినాం కదా, జామితి చాలా బలీయమైనది, దానికి కళతో కలిస్తే దానికి ఇంకా తిరుగులేదు అంటాడు యూరిపిడస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి ప్లేటో ఏమంటాడంటే ప్లేటో అంటేనే నా క్లాస్లోకి రావద్దు అంటాడు. అంటే ఎలాగా? జామితి ఇష్టం లేకపోతే నా క్లాస్లోకి రావద్దు అంటాడు ప్లేటో. తర్వాత అనటోలి ఫ్రాన్స్ ఏమంటాడంటే లెక్కలు రానోడు లెక్కలోకి రాడు అని ఫ్రాన్స్ అంటాడు, అనటోలి ఫ్రాన్స్. సో ఫాస్ట్ గా ఒకసారి చూడండి. ఆల్ఫ్రెడ్ రెన్ ఏమంటాడంటే నేను సంతోషంగా లేననిపిస్తే గణితం చేస్తాను, సంతోషంగా ఉంటే ఆ గణితాన్ని రెట్టింపు చేసుకోవడానికి గణితం చేస్తాను అంటాడు ఆల్ఫ్రెడ్ రెన్ని. అరిస్టాటిల్ పరిమాణ శాస్త్రం అంటాడు. ఆగస్టు కొంటే పరోక్ష మాపనం అంటాడు. బెంజమిన్ 2 నిర్వచనాలు ఇస్తాడు. రెండింటికి అవసరమైన అని ఉంటుంది. ఆవశ్యక పర్యవసనాలను ముందుగానే ఊహించే శాస్త్రము గణితము, అవసరమైన నిర్ధారణ రాబట్టే శాస్త్రము గణితము. హెన్రీ పాయింకర్ ఏమంటాడంటే వివిధ శాస్త్రాలను వివిధ వస్తువులను ఒకే పేరుతో సూచించే కళ అంటాడు హెన్రీ పాయింకర్. మరి హంపెల్ ఏమంటాడంటే అంకగణితము బీజగణితము గణిత శాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు అంటాడు. మరి వార్విక్ పాయింకర్ ఏమంటాడంటే వర్గీకరణలకు అమరికలకు తోడ్పడే శాస్త్రమే గణితము అంటాడు. మరి గ్యాస్ ఆయన కార్ల్ ఫ్రెడరిక్ గ్యాస్ కొడతాడు. సకల శాస్త్రాలకు గణితము రాణి లాంటిది అంటాడు. మరి కార్ల్ పియర్సన్ ఏమంటాడంటే అంటేనే సాంఘిక శాస్త్రము నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞాన శాస్త్రం యొక్క వ్యాకరణమే సాంఘిక శాస్త్రము అంటాడు. మరి బెల్ ఏమంటాడంటే బెల్ అనగానే మనకు 2 గుర్తు రావాలి. ఒకటి సంఖ్య, 2 రాసులు అని. సంఖ్య మరియు రాసుల మాపనమే గణితం అని చెప్పి బెల్ అంటాడు. మరి గణిత నిఘంటువు ఏముంటుందంటే అంతరాల మరియు సంఖ్యలకు సంబంధించిన శాస్త్రమే గణితము అంటుంది. మరి జాన్ లాక్ ఏమంటాడంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, జాన్ లాక్ గారు చెప్పింది మానవుని మేధస్సు హేతువాద మార్గంలో స్థిరపడేదే గణితము అని చెప్పి జాన్ లాక్ గారు చెప్పడం జరుగుతుంది. మరి రెండే కాటే గణితం అంటే క్రమం మరియు మాపనాలకు చెందిన శాస్త్రం. బెంజమిన్ పాస్కల్ అంటే మానవుని యొక్క ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యాసం అని చెప్తాడు. మరి బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమంటాడంటే విజ్ఞాన శాస్త్రం కంటే
సైన్స్ విజ్ఞాన శాస్త్రం కంటే గణితము మిన్నైనది అని చెప్తాడు. మరి బెర్నార్డ్ రసెల్ ఏమంటాడంటే రెండు నిర్వచనాలు ఇస్తాడు ఈయన. గణితము స్వీకృతాల నుంచి వస్తుంది, సంగతాల నుంచి వస్తుంది అంటాడు. మరి గణితంలో సత్యమే కాదు సౌందర్యం కూడా ఉంటుంది అంటాడు బెర్నార్డ్ రసెల్. మరి మేరియా పేరు ఏమంటుందంటే పరికల్పిత ఉత్పాదక వ్యవస్థే గణితము అంటారు. మరి బేకన్ ఏమంటాడంటే మూలము, ద్వారము, బేకను ఇవన్నీ అన్నమాట. గణితం సకల శాస్త్రాలకు గణితం అనేది మూలము, ద్వారము, ఆధునిక నాగరికతకు అర్థము అంటాడు బేకన్. మరి జార్జ్ కాంటర్ ఏమంటాడంటే గణిత ద్వారము దాని స్వేచ్ఛలోనే ఉంది అంటాడు జార్జ్ కాంటర్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి జ్యోతిషం ఏమంటుందంటే నెమళ్లకు సిక్కవలే, పాములకు మణివలే ఆ సకల శాస్త్రాలకు అగ్రభాగంలో ఉంటుంది గణితం అంటుంది. మళ్ళీ యూక్లిడ్ రాజమార్గం లేదు నాయన అంటాడు యూక్లిడ్. మరి యూరిపిడస్ బలీయం, జామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి తిరుగులేదంటాడు యూరిపిడస్. మరి ప్లేటో జామితి రానివాడు నా క్లాసులకి రావద్దు అంటాడు. అనటోలి ఫ్రాన్స్ ఏమంటాడంటే లెక్కలు రానివాడు లెక్కలోకి రాడు అంటాడు అనటోలి ఫ్రాన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ చూస్తే ఒక్క నిమిషం సార్ అసలు కనపడుతుంది. సో నెక్స్ట్ చూస్తే అసలు ఎక్కడో పడింది. సో తర్వాత చూస్తే నాథకియల్ ఎస్ట్ అనేటువంటి అతను ఏమంటాడంటే గణితము అంటే ప్రపంచ ఏకైక భాష గణితము అంటాడు. ప్రపంచ ఏకైక భాష గణితము అంటాడు నాథకియల్ ఎస్ట్ అనేటువంటి అతను అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి స్మిత్ ఏమంటాడంటే స్మిత్ అనేటువంటి ఆయన స్మిత్ గారు ఏమంటారంటే ఆధునిక కార్యకలాపాలైన వాణిజ్యం మరియు పరిశ్రమలలోని లాంటి తదితర రంగాలను గణిత శాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు. అంటే గణిత శాస్త్ర తర్కము వాణిజ్యానికి, పరిశ్రమలకు అంటే వ్యాపారానికి, తర్వాత ఫ్యాక్టరీస్ కి ఉపయోగపడుతుంది అంటాడు స్మిత్. మరి నాథకియల్ ఎస్ట్ ఏమంటాడంటే ఏకైక భాష అంటాడు నాథకియల్ ఎస్ట్. ప్రపంచంలోనే ఏకైక భాష అంటాడు నాథకియల్ ఎస్ట్. మరి స్మిత్ ఏమంటాడంటే వాణిజ్యం మరియు పరిశ్రమలలో తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు గణితాన్ని అంటాడు స్మిత్ గారు. తర్వాత వచ్చేసి లైబ్నిజ్ అనేటువంటి అతను ఏమంటాడంటే లైబ్నిజ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. లైబ్నిజ్ ఏమంటాడంటే సంఖ్యలతో అంతర్గతంగా వ్యవహరించేటట్లు తెలియకుండానే, సంఖ్యలతో మనం అంతర్గతంగా వ్యవహరిస్తున్నాము అనే విషయం తెలియకుండానే జరిగేటువంటి అంకగణిత అభ్యసనము అంటాడు లైబ్నిజ్ గారు. సో గణితము అంటే ఏంటంటే సంఖ్యలతో మనం అంతర్గతంగా వ్యవహరిస్తున్నామని మనకు తెలియకుండానే అభ్యసించేటువంటి అంకగణితము అంటాడు. సంఖ్యలతో మనము అంతర్గతంగా వ్యవహరిస్తున్నామని తెలియకుండానే మనలో జరిగిపోయేటువంటి అభ్యసనం. ఏ అభ్యసనము? అంకగణిత అభ్యసనం. సో సంఖ్యలతో అంతర్గతంగా వ్యవహరిస్తున్నట్లు మనకి తెలియకుండానే జరిగిపోయే అంకగణిత అభ్యసనమే గణితము అంటాడు లైబ్నిజ్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడి వరకు
కొన్ని నిర్వచనాలు పూర్తి కావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కొన్ని డెఫినేషన్స్, చాలా తక్కువ డెఫినేషన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం సార్. సో ఈ రెండు ఒకసారి బాగా గుర్తు పెట్టుకోండి. నాటకీయ లేస్ట్ అంటే ప్రపంచ ఏకైక భాష గణితం అన్నాడు. మరి స్మిత్ ఏమన్నారంటే వాణిజ్యంలో గణితం ఉపయోగపడుతుంది, పరిశ్రమలు. వాణిజ్యము పరిశ్రమలు అంటే స్మిత్ అని గుర్తు పెట్టుకోండి. మరి లైబ్నిజ్ ఏమంటాడంటే సంఖ్యలతో అంతర్గతంగా వ్యవహరిస్తున్నట్లు మనకు తెలియకుండానే జరిగిపోయే అంకగణిత అభ్యసనమే గణితము అంటాడు లైబ్నిజ్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.